భావంతో అని ఆవిడ చెప్పినప్పుడు నాకనిపించిందనమాట. నేను నేను పూజ చేస్తున్నాననుకున్నా కూడా ఆవిడ చెప్పినయి అన్నీ కూడా నేను చేస్తూ అంత నేను చేయటం లేదు. అట్లా చేయటం గూడా నాకు అవ్వదు అనేసి నేను ఆ పూజల్ని ఇంకా ఆవిడ క్లాస్ విన్న తర్వాత అంతకుముందు ఎవరు చెప్పినా నేనేమి అట్లా కాదు. ఆవిడ చెప్పిన తర్వాత దాని వివరణతో నాకు నేను చేస్తున్నది అంతకన్నా గూడా ఇది ధ్యానం అనేది బెస్ట్ అనిపించి పూజలు మానేశాను. అట్లాగే మాంసాహారం గూడా నా మనసుకి నా ఇన్నర్‌లోంచి నాకు అనిపించినప్పుడు దాన్ని మానేశానన్నమాట. మానేసి ఈ జ్ఞానాన్ని వింటూ చదువుతూ అట్లా జరుగుతా ఉంది. ఈ కోవిడ్ టైంలో లక్ష్మీ దుగ్గిరాల గారని ఆవిడ హ్మ్, సూర్యగ్రహణం మెడిటేషన్ ఒకటి చేయించారనమాట. ఆ చేయించిన తర్వాత అది చాలా బ్లాకులు, దుఃఖము అంతా కూడా ఆ మెడిటేషన్ తర్వాత చాలా చేంజ్ వచ్చింది. స్పిరిచువల్ గ్రోత్ పెరుగుతూ వచ్చిందనమాట అప్పుడు నుంచి. ఆవిడ క్రాక్ ద బిలీఫ్ అని ఒక ఛానల్ ఉంటుంది ఆవిడకి. దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా గ్రూప్స్తో కనెక్ట్ అయ్యి ఆవిడ మెడిటేషన్స్ చేయిస్తుంటారు. దాని దాని తర్వాతే విశ్వంతో కూడా కనెక్ట్ అవ్వటం అని కానీ ప్రకృతితో కనెక్ట్ అవ్వటము అట్లా అయిందనమాట. అంటే విశ్వంతో కనెక్ట్ అవ్వటం అప్పుడయింది. ప్రకృతితో కనెక్ట్ అవ్వటం మాత్రం సీతాయనం అని ఒక బుక్ చదివాను నేను. ఆ బుక్ చదివిన తర్వాత అసలు అది అంటే రామాయణానికి అసలు సంబంధం లేని కోణంలో ఉంటుంది సీతాయనం అనే బుక్. ప్రకృతి అసలు వాళ్ళు భార్య రాములు వారు సీతాదేవి ఎందుకైతే ఈ జన్మ తీసుకున్నారో ప్రకృతిని ఇది చేయటం కోసం తీసుకున్న జన్మని చాలా అంటే ఆ బుక్ చదువుతున్నప్పుడు అంటే ప్రతి వాక్యము ప్రతి అక్షరము కూడా అంత స్పందిస్తూ చదివాను అనమాట నేను. చదివి దాని తర్వాత ప్రకృతితో బాగా కనెక్ట్ అయ్యాను. భూమి గాని అన్ని పంచభూతాలన్నిటితో కూడా కనెక్ట్ అవ్వటం అయింది. అట్లా ఇప్పుడు దాని తర్వాత ప్రకృతితో కనెక్ట్ అయినాక కాంతితో కనెక్ట్ అవ్వటం అయింది. లక్ష్మీ దుగ్గిరాలు గారని ఆవిడ రెయిన్బో టెక్నిక్ అని ఒక మెడిటేషన్ ద్వారా కాంతికి కనెక్ట్ అవ్వటం అది చేయించారు. దాని తర్వాత మేము ఇంకా కాంతి మెడిటేషన్స్ చేస్తూ చేస్తూ ఉన్నాము చేస్తూ ఉన్నాము. మొన్న లాస్ట్ ఇయర్ ఆగస్టు తర్వాత ఏమైందంటే ముందు అసలు దీనికి ముందు ఏం చెప్పాలి 2012 అప్పుడు మన అంతమైపోతుంది అన్న ఇది మనం మీరు కూడా వినే ఉంటారు. అంతమైపోతుంది అన్న ఇది చెప్పారు 2012 తర్వాత అంతము అన్నట్లు. అది నిజంగానే జరగాల్సిందే. అయితే ఏంటంటే ఇతర లోకం మాస్టర్స్ ఇక్కడ లో ఉన్న మాస్టర్స్ పత్రి సార్ వీళ్ళందరూ ఏంటంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ ఈ దీనిని ఈ ఈ భూమిని ఎప్పుడు ప్రతిసారి అంతమొందించటం మళ్ళీ మొదలుపెట్టి కొన్ని వేల సంవత్సరాలు ఇట్లా కన్నా ఈసారి మనము ఈ ఉన్న భూమిని ఉన్నట్లుగానే ఉంచి ఎనర్జీస్ మారుద్దాము అన్న ఉద్దేశంతో వాళ్ళు అట్లా అనుకున్నాక అప్పటి నుంచి 2012 నుంచి స్టార్ట్ చేశారనమాట. ఏంటి ఈ భూమి మీద ఎనర్జీస్ని చేంజ్ చేయటం అనేది స్టార్ట్ చేసి ఈ మొన్న 2025 ఆగస్ట్ అప్పటికి ఈ భూమిని థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్కి మార్పు చేశారనమాట. అంటే ఎనర్జీస్ చేంజ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా అది చేంజ్ అయిపోతుంది అనమాట. ఈ థర్డ్ డైమెన్షన్ ఏంటంటే నమ్మక వ్యవస్థ అనేది థర్డ్ డైమెన్షన్ లో మెయిన్ పార్ట్. అది ఒకటి కర్మ సిద్ధాంతం ఒకటి ఈ రెండు ఈ థర్డ్ డైమెన్షన్ దాంట్లో ఉంటుందన్నమాట. ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్ళేటప్పటికి
నమ్మక వ్యవస్థ అనేది ఉండదు. కర్మ సిద్ధాంతం కూడా మనం ఉంటది అనుకుంటే ఉంటది, లేదు అనుకుంటే లేదనమాట. అప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్ మారినప్పుడు ఇప్పుడు భూమి మీద ఎనర్జీస్ ఎట్లుంటాయంటే, ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనేది అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏది చేస్తే అది మాత్రమే మనకి ఈ క్షణం మనకు వర్తిస్తుంది. అది అది ఉండాలి అంటే మన నమ్మక వ్యవస్థను కూడా మార్చుకోవాల్సిందే కదా మనము. అట్లా ఇప్పుడున్న ఈ ఫిఫ్త్ డైమెన్షన్ ఎనర్జీస్ ఏంటంటే మనని మనం మార్చుకుంటూ ఇప్పుడు ప్రస్తుతము మనము ఏం చేస్తున్నాం అనే దాని మీద దృష్టి పెట్టి చేస్తూ ఉంటే ఆ ఫిఫ్త్ డైమెన్షన్ ఎనర్జీస్తో మనం కనెక్ట్ అయ్యి ఉండగలుగుతాం అనమాట. అది ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది అది. ఇందులో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా అడగాలి అనిపిస్తే అడగండి. అమ్మ, ముందు మనము ఆ రెయిన్బో ధ్యానం చేసుకున్నాక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందామా, లేకపోతే ఎలా చేద్దామంటారు? అంటే ఎండలో ఎండలో కాంతి ధ్యానం అనేది ఇప్పుడు ఉమ్. నేను చేయించమంటే చేయిస్తాను. ఉమ్. దాని తర్వాత మాట్లాడదామంటే అట్లయినా మాట్లాడదాం. ముందు ధ్యానం చేసుకుందామమ్మా. సరే మరి అట్లయితే కాంతి అదే నేను అది చెప్తాను. అంటే ధ్యానము లాగా కాదు, నేను ఫీల్ అయ్యేటట్లు ప్రతి ఒక్కళ్ళు మీరు ఎవరైతే ఇప్పుడు దీంట్లో ఉన్నారో కాంతిని ఇప్పుడు ఆమ్, ఆ, ప్రతి కణములోకి అణువణువులోకి మనము ఆ, ఊహిస్తా తల నుంచి మొత్తము ప్రతి ప్రతి అవయవంలోకి ప్రతి కణములోకి ఊహిస్తానే ఉండాలి. అది ఒక్కటి మాత్రమే ఇది మెడిటేషన్ అన్నమాట. మనము ఇంకా గైడ్ చేయటం అట్లా కూడా ఏమీ అవసరం ఉండదు. అదేంటి ఎవరంతటి వాళ్ళు ప్రతి కణములోకి మనం చెప్తున్నాము అంటే మన మీద ఆధారపడటం ఉంటది. అట్లా కాకుండా ఇప్పుడు ఆ కాంతి అనేది నేను చెప్తాను. దాని తర్వాత ఏంటంటే కాంతిని ప్రతి ఒక్కళ్ళు కూడా కణము కణములోకి మీరు గమనించి చూసుకోండి. తల దగ్గర నుంచి బిగినయ్యి అరిపాదాల వరకు ప్రతి దాని మీద ధ్యాస నిలుపుతూ చెయ్యండి. అట్లా మీరు గైడ్ చేస్తే మీరు చెయ్యండి. నేనైతే స్టార్టింగ్ చెప్పి అది అట్లా ఊహలోకే ఉండే ఇదే చేస్తా నేనైతే. మీరేమైనా అట్లా మధ్యలో గైడ్ చేయాలి అంటే అట్లా మీరు చెయ్యొచ్చండి. ఓకే అమ్మా, కానీ మీరే చెయ్యండి అమ్మా. ఎంతసేపు అనిపిస్తే అంతసేపు చేసి ఎండ్ చేసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం. ఒక 10 మినిట్స్ మీరు ఓకే 10 అమ్మా. మినిట్స్ తర్వాత ఓకే మీరు చెప్పేయండి. నేను నన్ను ఇప్పుడైతే చెప్పమంటారా అండి స్టార్ట్ ఓకే చేస్తాను. అనేది? ఓకే. ఓకే అనేది మీరు చెప్పేయండి 10 ఓకే. మినిట్స్ తర్వాత. ఈ షూర్ లోపు అమ్మా. నేను ఆ కాంతిని యాంకర్ చేయటం మాత్రమే చెప్తాను. ఓకే. సరే స్టార్ట్ చేద్దామా? ఐడియా ఉందా ఇప్పుడు ఉన్న వాళ్ళకి కాంతి మెడిటేషన్ ఏమన్నా ఉందమ్మా. అన్ని మెడిటేషన్ ఉందా? చేసి ఉన్న ఉమ్, వాళ్ళే ఉమ్, ఉన్నారు ఇక్కడ. ఉమ్, ఎక్స్పీరియన్స్ ఉమ్, ఉమ్, చేసే ఉన్నారు. అదే అదే సరే అట్లయితే. సరే మరి నేను స్టార్ట్ చేయనా? ఓకే అమ్మా. ఉమ్. ఇప్పుడు మనము కాంతి మెడిటేషన్స్ చేస్తున్నాము. మనమందరము ఒక సర్కిల్ లాగా కూర్చున్నాము. మన చుట్టూ శంబల మాస్టర్స్, శంబల ఎనర్జీస్ మన చుట్టూ ఫామ్ ఇంకా ఈ మెడిటేషన్కి సిద్ధంగా ఉన్న మాస్టర్స్ అందరూ కూడా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి కూర్చుని ఉన్నారనమాట. ఇప్పుడు మనము కాళ్ళు చేతుల్ని ఫ్రీగా ఉంచేసేటివి, వాటిని ఎక్కడా ఏమి బిగించొద్దు. కాళ్ళు చేతుల్ని పూర్తిగా ఫ్రీగా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఫ్రీగా కూర్చోండి. మీరు ఎవరైనా కూర్చున్న తర్వాత ఉమ్, ఒక ఒక 3 శ్వాసల్ని గమనించండి. ఇప్పుడు మన సహస్రారం పైన 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్రా నుంచి తెల్లని కాంతి మనందరి శరీరాల్లోకి
ప్రవహిస్తూ ఉన్నది. మన తలలోని ప్రతి అణువులోను, ప్రతి కణములోను తెల్లని కాంతి ప్రవహిస్తూ ఉన్నది. అలాగే మన మెడ భాగం నుంచి శరీరంలోని ప్రతి కణములోకి, ప్రతి అణువులోకి తెల్లని కాంతి ప్రవహిస్తూ ఉన్నది. మనలో ఏవైనా సరికానివి ఉంటే అవి బయటికి వెళ్ళిపోయి అలసియాన్ అగ్నిలోకి వెళ్ళి కాంతిగా మారిపోతున్నాయి. ఈ తెల్లని కాంతి మన శరీరంలోని సరికానివి ఏవున్నా కూడా వాటిని బయటకు పంపి అలసియాన్ అగ్నిలోకి వెళ్ళి తెల్లని కాంతిగా మారిపోతున్నాయి. మన శరీరం అంతా తెల్లని కాంతి ప్రవహిస్తూ ఉన్నది. అణువణువులో, కణకణంలో తెల్లని కాంతి ప్రసారం జరుగుతూ ఉన్నది. ఈ తెల్లని కాంతి నా శరీరంలో ప్రతి కణములోనూ, ప్రతి అణువులోనూ స్థితమైపోయింది.
నా శరీరంలోని ప్రతి అణువు, ప్రతి కణము కాంతితో నింపబడి కాంతిని స్థితం చేసుకుంది. ఇప్పుడు నా శరీరం కాంతి శరీరంగా మారిపోయింది. ఇప్పుడు నా శరీరం దివ్యకాంతి శరీరంగా మారిపోయింది. ఈ కాంతిని విశ్వమంతా వ్యాపింపచేస్తున్నాము. విశ్వమంతా దివ్యకాంతి నింపబడింది. విశ్వమంతా దివ్యకాంతి నింపబడింది. విశ్వమంతా దివ్యకాంతి నింపబడింది. ఈ మెడిటేషన్‌కు సహకరించిన మాస్టర్స్ అందరికీ, మనకి, మన శరీరాలకి, ఈ జూమ్ సెక్షన్‌కి కృతజ్ఞతలు. మనము, విశ్వము ఒకటైపోయి అంతా కలిపి కాంతిగా మారిపోయాము. మీ శరీరంలో గమనించి చూసుకోండి. కాంతి ప్రవాహం జరుగుతుంది. ఓకే మాస్టర్స్.
మెల్లగా మీ కళ్ళు ఓపెన్ చేయండి. మీ అరచేతులు చూసుకోండి మాస్టర్స్. మీరేదైనా క్వెషన్స్ అడగంటే అడగవచ్చండి. నేనైతే ఒకటి అడుగుదాం అనుకున్నానండి. ఇప్పుడు మన ఎదురుంగా అంటే మనము కాదు. మనము ధైర్యంగానే ఉంటాము. కానీ ఒక్కొక్కసారి మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఆహ్, ఈ ఫియర్స్‌లోకెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేయగలము వాళ్ళకి? అంటే ఏమన్నా? అంటే లేని దానే చూసి ఊహించుకొని భయపడుతుంటారు. హ్మ్. హ్మ్. రాని సమస్యను గూడా ఊహించుకొని భయపడుతుంటారు. అప్పుడు వాళ్ళకి మనం ఎలా అంటే మనం చెప్పేది వాళ్ళు వినగలిగే స్థితిలో ఉండరు ఫిజికల్‌గా. అదేమి హ్మ్. లేదు భయపడొద్దు అని చెప్పేది వినగలిగే స్థితిలో వాళ్ళు ఉండరనమాట. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా అందులో కూరుకుపోయి ఉంటారు గదా! హ్మ్. ఇక్కడ మనము ఎనర్జీ పరంగా వాళ్ళకి ఏం జేయగలము? అంటే వాళ్ళ స్వతహాగా ఉన్న వాళ్ళ భయాల్ని జయించాలి అంటే వాళ్ళకి జ్ఞానం రావాల్సిందే. ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటానికి వాళ్ళ లైఫ్‌లోకి అదొచ్చింది. వచ్చినప్పుడు అది వా వాళ్ళు మనం వినే మ మ వాళ్ళు మనం చెప్తే వినే స్థాయిలో కూడా హుహు. లేనప్పుడేంటంటే దాని నుంచి వాళ్ళంతట వాళ్ళే నేర్చుకోవాల్సుంటదది. అంటే ఆ మనం ఆ ఇంగ ఆ పాఠం సాక్షిగా వాళ్ళు చూడటం నేర్చుకునేది. తప్పితే ఏమి చేయలేమంటారా ఆ టైంలో? చూడటం తప్పితే. ఆ భయం మనలో ఉంటే మనం క్లియర్ చేసుకోవచ్చు కానీ, హ్మ్. పక్క వాళ్ళ దాంట్లో దేంట్లో కూడా మనం జోక్యం చేసుకోకూడదు. అది ఎవరైనా అవ్వనివ్వండి. వాళ్ళేం లెసన్ నేర్చుకుంటానికొచ్చారో, ఆ లెసన్ నేర్చుకున్నప్పుడు వాళ్ళు దాని నుంచి బయటకొచ్చేస్తారు అని నా అభిప్రాయం. అంటే మనం ప్రేమని, కాంతిని పంపిస్తే వాళ్ళు త్వరగా వచ్చే ఛాన్స్ ఉండదంటారా? అదే అట్లా అది వరకు మనం చేయగలము. హ్మ్. కానీ అది అవతల వాళ్ళు తీసుకుంటానికి గూడా వాళ్ళు ఆ భయం, ఆ ఫియర్‌లో ఉన్నప్పుడు దీన్ని తీసుకుంటానికి గూడా వాళ్ళకి టైం పడుతుంది. అట్లా మనం ఎవ్వరికీ గూడా అట్లా ఎవరి దాంట్లో మనం ఎక్కువ జోక్యం చేసుకోకుండా ఉండటమే బెటరు. హుహు. అది. మనం ఒక్కొక్కసారి కొంతమంది గాయం చేసినప్పుడు, హ్మ్. ఆ గాయం చేసిన వాళ్ళని అంటే క్షమించాలని మనకు తెలుసు. హ్మ్. మర్చిపోవాలని తెలుసు. కానీ మనం హ్మ్. అందులోంచి రాలేకపోతాం. హ్మ్. అది వద్దనుకున్న ఆలోచనలొస్తుంటాయి. హ్మ్. అప్పుడు మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇది మన సమస్య కాబట్టి హ్మ్. మనం దీని నుంచి బయటపడొచ్చు. ఏం చేయొచ్చంటే ఇప్పుడు మనెవరో ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది హ్మ్. పెట్టినప్పుడు వాళ్ళకి మనం జనరల్‌గా క్షమాపణ మనం చెప్పినా అది వా మనం చెప్పటము కష్టము, వాళ్ళు తీసుకుంటము కష్టం. ఎందుకంటే ఒక ఎమోషన్ ఇద్దరి మధ్య ఉంది కాబట్టి. అప్పుడేం చేయొచ్చంటే మనం మెడిటేషన్‌లో కూర్చొని మాస్టర్స్‌ని మన సరౌండింగ్స్ పిలిసి కూర్చోబెట్టుకుని అప్పుడేం చేయొచ్చంటే మన పూర్ణాత్మని పిలిసి తర్వాత మీకు ఎవరితోనైతే ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందో అది మిమ్మల్ని ఎవరు బాధ పెట్టారో లేకపోతే మీ వలన ఎవరన్నా బాధపడి ఉండొచ్చు. 2 జరిగుండొచ్చు. అట్లైనా అయ్యుండొచ్చు, ఇట్లైనా అయ్యుండొచ్చు. అప్పుడేం చేయాలంటే మనకు తెలిసిన మనకి ఇప్పుడు ఏ పెయిన్ అయితే మనం ఎవరి ద్వారా పడుతున్నామో వాళ్ళని పిలిసి వాళ్ళని కాదు. వాళ్ళ పూర్ణాత్మ ద్వారా వాళ్ళని పిలవాలి. మాస్టర్స్ సమక్షంలో, మన పూర్ణాత్మ సమక్షంలో వాళ్ళ పూర్ణాత్మ ద్వారా వాళ్ళని పిలిసి, ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడైతే మన శరీరంలో ఎంత స్పందన అనేది ఉంటదో, అంత స్పందనతో అవతల వాళ్ళని క్షమాపణ వేడుకోవాలి. నాకు తెలుసో, తెలియకో నేను ఇట్లా నా వలన జరిగింది. లేకపోతే మీ వలన నాకు జరిగింది. మీ వలన మీకు తెలుసో తెలియకో నన్ను ఇబ్బంది పెట్టిన పెట్టినందుకు వాళ్ళని మనం క్షమించమని అడగటం, మనని వాళ్ళు క్షమించమని అడగటం. ఇప్పుడు మన వలన వాళ్ళకి ఏదో అనీజీ ఫీల్ అయితేనే మనని ఇబ్బంది పెట్టారు. అట్లా 2 వైపులా ఉంటది. ఒకటేదన్నా ఇష్యూ వచ్చింది అంటే 2 వైపులా ఆ పెయిన్ అనేది 2 వైపులా ఉంటది. కాబట్టి మనని వాళ్ళు క్షమించమని అడిగి మన నుంచి వాళ్ళని, వాళ్ళ నుంచి మనం రిలీవ్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకా మళ్ళీ రిపీటెడ్‌గా వాళ్ళ మీద మనకి ఉండకూడదు. ఉంది అంటే ఇది మనం చేసిన దానికి ఉపయోగం లేదనేది.
ఇప్పుడక్కడ అందుకని కార్డ్స్ కట్ చేసుకోవాలంటారు గదమ్మా! అట్లా ఆ! అంటే అదే. అది ద్వేషమైన అయ్యుండొచ్చు, బాధ అయిన అవును. అయ్యుండొచ్చు. ఆ కార్డ్‌తో హ్మ్. కనెక్ట్ అయ్యి ఉంటా. ఎనర్జీ అనొచ్చు, కార్డ్ అనొచ్చు. ఆ! అది ఎలా అవును. చేసుకోవాలి? ఆ కట్ ఎలా చేసుకోవాలి? అంటే ఇంక మళ్ళీ అదే. అసలు ఆ సెకన్‌కి కూడా మనకు ఆలోచన రావద్దు. వాళ్ళకి మన మీద రావద్దు, మనకి వాళ్ళ మీద రావద్దు. ఆ బంధం సామరస్యంగా అక్కడ అయిపోవాలి అంటే ఏం చేయాలమ్మా? అదే స్పందనాపూర్వకంగా పైపైన చెప్తాం. మనం ఎంతసేపటికి ఏదైనా పైపైనే చెప్తాము. అట్లా కాకుండా మన ఇన్నర్‌లోంచి గనక అది వస్తే ఇక అసలు మళ్ళీ మనకు ఆ థాట్ రాదు. అవతల వాళ్ళకి కూడా రాదు. అంత స్పందించేంతగా మన లోపల దాని గురించి అడిగి ఇప్పుడు చాలా మందికి ఏం చేసినా తగ్గట్లేదు, పోవట్లేదు అంటే హ్మ్. పై పైనుంచే వస్తుందది. లోపల మన ఇన్నర్ నుంచి ఆ ఫీలింగ్ మనకు రావట్లేదు. అందువల్లనే ఏవి కూడా పోకుండా రిపీటెడ్‌గా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయన్నమాట. అంటే మీరు దివ్యాత్వ స్వరూపులు, నేను దివ్యాత్వ స్వరూపురాలిని. మనమిద్దరము ఒకళ్ళకి ఒకళ్ళం ఆధ్యాత్మికంగా ఎదగటానికి సహాయం చేసుకుందాము అని అనుకోవాలా? అంతే ఇప్పుడు అసలు అది ఉంటే అసలు మనం ఆ ఫీల్ మనలో ఉంటే మెడిటేషన్‌కి గూడా వాళ్ళని పిలవక్కర్లేదు గదా! వాళ్ళు దివ్యాత్మ అని మనకు అంటే అర్థమైతే ఆ క్షణంలో ఆవేశం ఏదో ఎమోషన్స్‌లో అనుంటాము. తర్వాత హ్మ్. దివ్యాత్మని ఫీల్ అవుతాం గదా! అంటే నిజమేంటో తర్వాత తెలుస్తది గదమ్మా మనకి. అదే. అట్లా ఫీలయ్యామనుకో, ఇంకసలు ఇంకొకసారి ఆ గుర్తు రాదు. అదే నీ హ్మ్. నుంచి నిన్ను నేను ఇబ్బంది పెట్టుంటే నన్నొదిలేయమని అట్లా మనం ఒకళ్ళనొకళ్ళు గనక ఫీలవుతా అంటే, హ్మ్. ఇంకసలు మళ్ళీ ఇక ఆ ఇది రాదు. నువ్వు నేను ఒకటై ఉన్నాము అన్న భావం వచ్చిందనుకో, హ్మ్. ఇంకా బాధపడటానికి ఎవరున్నారక్కడ? హ్మ్. అది. ఇన్నరుగా మనం పూర్తిగా ఫీలవ్వము. పైన మాత్రమే చేస్తాము. అది. అది చేయలేకపోయినప్పుడు మన మన పూర్ణాత్మని, వాళ్ళ పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకొని పూర్ణాత్మల హ్మ్. ద్వారా చేయొచ్చంటారు. అంతే. చెయ్యొచ్చు. అంతే. డైరెక్ట్‌గా వాళ్ళతో మనం చేయలేమది డైరెక్ట్‌గా ఆ! ఎవరం గూడా. ఫిజికల్‌గా కొన్ని వర్క్ అవ్వవు. ఎందుకంటే అవ్వవు. అదే. ఒకసారి హర్ట్ చేసుంటే కన్ఫర్మ్‌గా. వాళ్ళు మనం ఆ! మంచిగా మాట్లాడినా ఇంకా హర్ట్ చేస్తారని అనుకుంటారు గదా! అందుకని అంతే. హ్మ్. తీసుకుంటానికి వాళ్ళు సిద్ధంగా ఫ్రీడమ్ ఉండరు ఉండరు. గదా! ఉండరు. అవును. కాబట్టి ఇట్లా చేస్తే ఆహ్, చ మనం ఎ మనం ఎంత స్వచ్ఛంగా చేశామనే దాని మీద అది అయింది అనేది తెలుస్తదది. అక్కడ అవ్వలేదు అంటే మనం సరిగ్గా చేయలేదు అని అర్థం అంతే. అంటే అప్పుడు అక్కడ స్ట్రెంగ్త్ సరిపోలేదనుకుంటే మనం గురువుల్ని మనకిష్టమైన దేవతల్ని గూడా పిలుచుకోవచ్చు ఆ సర్కిల్‌లోకి. ముందే పిలుస్తున్నాంగా మన సరౌండింగ్స్ వాళ్ళని కూర్చోబెట్టే పిలుస్తున్నాం. మాస్టర్స్ సమక్షంలోనే ఇది జరగాలి. మన పూర్ణాత్మ, వాళ్ళ పూర్ణాత్మ కాదు. మాస్టర్స్ ఎనర్జీస్ అక్కడుండాలి. ఒక్క 2 నిమిషాలు ఆ ధ్యానం జేపిస్తారమ్మా? ఇప్పుడు ఈ గ్రూప్‌లో ఉన్న ఇప్పుడు అందరం ఎవరో ఒకళ్ళ ద్వారా పడుతూనే ఉంటాం గదా! ఒక్క హ్మ్. 2 నిమిషాలు ఆ ప్రాసెస్ చేపిస్తారా మాకు? ఆ! అది ఒకటను వైలెట్ ఫ్లేము మెడిటేషన్ ఆ! గూడా అది గూడా మన చేపిచ్చండమ్మా. క్లీనింగ్‌కి పనికొస్తది. హ్మ్. మన క్లీనింగ్‌కి. అది హ్మ్. నేను అంటే ఇప్పుడు మీరు జూమ్‌లోకి నేను ఆడియో ఇస్తే పెట్టగలరా? వైలెట్ ఫ్లేమ్‌ది? ఆ! పెట్టగలనమ్మా. నేను మణిగారు పంపిస్తున్నాను. ఆ! ఆ! సారీ. ఆ! చెప్పండి. కొంచెం ఇది రికార్డ్ చేస్తారా అండి? చేస్తున్నా. అవుతుంది. ప్లీజ్ రికార్డ్ చేసి నాకు కొంచెం పర్సనల్‌గా పంపించగలుగుతారా? పంపిస్తానండి. థాంక్ యూ అండి. థాంక్స్ అమ్మా. థాంక్ యూ. ఇప్పుడు పంపించాను. వైలెట్ ఫ్లేమ్ ధ్యానము. 1 మినిట్ అమ్మా ఓపెన్ జేస్తాను. హ్మ్. 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 Saint Germain violet flame invocation. ప్రశాంతంగా కూర్చోండి. ఈ ఇన్వొకేషన్ చెప్పండి. వైలెట్ ఫ్లేమ్ ఇన్వొకేషన్. వైలెట్ సెయింట్ జెర్మియన్ వినిపిస్తుందమ్మా? వైలెట్ ఫ్లేమ్ హ్మ్. ఇన్వొకేషన్. ప్రశాంతంగా కూర్చోండి. ఈ ఇన్వొకేషన్ చెప్పండి.
సెయింట్ జర్మియన్ వైలెట్ ఫ్లేమ్ నా లోపలికి మరియు నా చుట్టూ వ్యాపించి శుద్ధి చేసి నా యొక్క అన్ని బ్లాకులను, నెగటివ్ ఎనర్జీలను, గత మరియు ప్రస్తుత జన్మ యొక్క మనసు గాయాలు అన్నిటినీ ఇప్పుడే క్లియర్ చేసి పరివర్తనం చెందించాలి. నా యొక్క భౌతిక, ప్లాస్మా, ఎథెరిక్, భావావేశ మరియు మానసిక శరీరాలకి ఉపయోగపడని వాటన్నిటినీ ఇప్పుడే క్లియర్ చేసి పూర్తిగా పరివర్తనం చెందించాలి. థ్యాంక్ యూ. అది క్లీనింగ్ మెడిటేషన్ అన్నమాట. మనం ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు, మనకి ఏదైనా అనేజీగా ఉన్నప్పుడు కూడా ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఓకే అమ్మ. ఇది కూడా ఈ ప్రాసెస్ కూడా చేపిస్తారా? ఒక 2 నిమిషాలు ఎక్కువసేపు ఉమ్, ఉమ్, అంటే ఉమ్, మనం పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకొని, ఉమ్, మనకి ఉమ్, ఎవరి మీదన్నా కోపం ఉన్నా, మన మీద ఎవరికన్నా కోపం ఉన్నా, ఆ ఎనర్జీని రిలీజ్ ఉమ్, చేసుకుందాం. ఉమ్. సరే మరి స్టార్ట్ చేయనా? చేయండి అమ్మ. ఉమ్. మనం ఇప్పుడు ధ్యానానికి కూర్చున్నాము. తెల్లని కాంతిని మనలోకి ఆహ్వానిస్తున్నాము. మన చుట్టూ మాస్టర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాము. మాస్టర్స్ తో కలిపి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మన పూర్ణాత్మని ఆహ్వానిస్తున్నాము. మన వలన ఎవరు ఇబ్బంది పడినా, వాళ్ళ వలన మనం ఇబ్బంది పడినా, వాళ్ళందరూ వాళ్ళ పూర్ణాత్మలను పిలుస్తున్నాము. నేను ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టినా, వాళ్ళందరి పూర్ణాత్మలు మాస్టర్ సహాయంతో ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి కూర్చుని ధ్యానం చేయాలి మాస్టర్ సహాయంతో. నేను తెలిసి తెలియక మిమ్మల్ని ఏ విధమైన బాధకి గాని గురి చేసి ఉంటే నన్ను క్షమించి విడుదల చేయమని మనస్ఫూర్తిగా
బుద్ధిపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే మీరు నన్ను ఇబ్బంది పెట్టినది ఉంటే దాని నుంచి కూడా మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాను. మనమందరము ఒకే మూలం నుంచి వచ్చాము. ఆ మూలం నుంచి వచ్చిన చైతన్యాన్ని మనందరిలోనూ స్థితం చేసుకోవాలి అంటే నిన్ను నేను, నన్ను నువ్వు క్షమించి ఒకళ్ళ నుంచి ఒకళ్ళం విడుదల చేసుకుని ఒకే మూల శక్తిగా మారాలి. మాస్టర్స్ ద్వారా మన చుట్టూ అంతా పింక్ కలర్ ఎనర్జీస్ ఫామ్ అయ్యి మనల్ని హీల్ చేస్తూ ఉన్నాయి. ఆ ఎనర్జీస్తో మనం అందరము దివ్య ప్రేమగా మారిపోయాం. మనందరి శరీరాలు దివ్య ప్రేమతో నిండిపోయి ఉన్నాయి. మనందరిలో నిండిపోయిన ఆ దివ్య ప్రేమను విశ్వమంతా వ్యాపింపజేస్తున్నాము. దివ్య ప్రేమతో నిండిన మనము విశ్వమంతా ఎనర్జీస్ ని వ్యాపింపజేస్తున్నాము. దివ్య ప్రేమ విశ్వమంతా వ్యాపింపజేయబడింది. అందుకు సహకరించిన నాకు, నా పూర్ణాత్మకి మరియు ఇతరుల పూర్ణాత్మలకు ఈ ప్రాసెస్ మన చేత చేయించడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఈ క్షణం నుంచి మేము దివ్య ప్రేమతో అనుసంధానమై ఉంటున్నాము. దివ్య ప్రేమతో అనుసంధానమై ఉన్నాము. దివ్య ప్రేమతో అనుసంధానమై ఉన్నాము. వేరువేరుగా ఎవ్వరం లేము. దివ్య ప్రేమ అయ్యున్నాము. ఓకే మాస్టర్స్. తదాస్తు, తదాస్తు, తదాస్తు.
మెల్లగా మీ కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్. మీ అరచేతులు చూసుకోండి. స్లోగా బాడీ కాన్షియస్‌లోకి రండి.